అందరికీ నమస్కారం అండి. ఈరోజు కదా ఆర్థోపెడిక్స్ వార్డు దగ్గర ఆవిడని చూడడం అది 4వోసారి. మా అమ్మ చేతికి దెబ్బ తగిలి ఎముక చిట్లడంతో అమ్మకి బ్యాండేజీ వేయించి అప్పుడప్పుడు చెకప్ చేయించడానికి తీసుకువెళ్తుండేవాడిని. అక్కడే ఆవిడ నాకు పరిచయం అయ్యారు. ఇంచుమించు మా అమ్మగారి వయసే. ఆమె దీను కాలు ఎముక ఏదో ఫ్రాక్చర్ అవ్వడంతో ఆమె కూడా బ్యాండేజీ వేసుకుని చెకప్కి వస్తూ ఉండేది. విశాఖ కేజీ ఆసుపత్రిలో ఒక విచిత్రం ఉంది. ఎముకలు విరిగి నడవలేని వారిని 3వ అంతస్తుకు వెళ్ళి కట్టు కట్టించుకోమనడం. ఓపీలో వీలును బట్టి, గట్టిగా చెప్పాలంటే ఆర్థిక స్తోమతను బట్టి స్ట్రెచర్సు, వీల్ చైర్సు దొరుకుతాయి. లేదంటే నరకయాతన పడి ఆ మెట్లన్నీ ఎక్కాల్సిందే. అలా అవస్థపడుతూ మెట్లెక్కలేకపోతున్న ఆ ముసలావిడకు నేను చేయూతనిచ్చి నడిపించాను. అంతే. ఆమె నాకు ఎన్ని దీవెనలు ఇచ్చిందో చెప్పలేను. నన్ను దేవుడు చల్లగా చూస్తాడు అంది. నీవు చాలా మంచి అబ్బాయి అంది. మీ అమ్మని చక్కగా చూసుకోమని సలహాలు ఇచ్చింది. స్థూలంగా ఆవిడ కథ ఏమిటంటే మామూలే. ఆమెకి కొడుకు, కోడలు, దూరంగా కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ ఉన్నారు. అయినా ఆమె ఒంటరే. కాలు జారి ఎముక విరిగిన ఆమెను ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. 13 ఏళ్ల పనిపిల్లతో ఆ ముసలావిడిని కట్లు కట్టించుకోమని కేజీహెచ్కి పంపించింది ఆ కోడలు. ఈ ముసలావిడ సరిగ్గా నడవలేకపోతుంది. ఆ చిన్నపిల్ల ఆవిడని కాచుకోలేకపోతుంది. అలా అవస్థలు పడుతూ కళ్ళమ్మట నీళ్లు సుడులు తిరుగుతుండగా ఆమెను నేను చూశాను. తన దౌర్భాగ్యాన్ని, తనను ఇంకా బతికి ఉంచినందుకు ఆ దేవుణ్ణి నిందిస్తూ ఆమె నడవలేక ఆయాసపడుతోంది. నేను కాస్త చేయూతనిచ్చి ఎలాగో ఆమెను 3వ అంతస్తుకు చేర్చాను. అప్పటి పరిచయం ఆమెది. నన్ను చూడగానే ఆమె కళ్ళు కృతజ్ఞతతో మెరిశాయి. మళ్ళీ ఆమె వెనకాల ఆ పనిపిల్లే ఉంది. వేరెవరూ లేరు. ఎలా ఉందమ్మా ఇప్పుడు అని అడిగాను. ఆమె విరక్తితో కూడిన నవ్వొకటి నవ్వి, ఈ వయసులో ఎముక విరిగితే అతుక్కోవడం కష్టం అంటున్నారు బాబు. అయినా ఏదో ఆశతో తిరుగుతున్నాను. కాకుంటే అటు ఇటు తిరగడమే కష్టమైపోతుంది. అయినా ఇప్పుడు కదలిక ఉన్న చోట విరిగింది కనుక అతకడం అవ్వదు అంటున్నారు. ఆ విషయం తలుచుకుంటేనే భయమేస్తుంది నాయనా. ఆమె కళ్ళల్లో దిగులు, భవిష్యత్తుపై భయము స్పష్టంగా కనిపించాయి. ఆమె ఇంకా ఏదో మాట్లాడుతూ ఉండగా మా అమ్మ వచ్చింది. మాటల సందర్భంలో ఆవిడ మా అమ్మను ఇలా అడిగింది. ఎప్పుడు ఆసుపత్రికి మిమ్మల్ని మీ అబ్బాయే తీసుకువస్తున్నాడు. ఆడవాళ్ళెవరూ లేరా అమ్మా అని. సరే, ఇక మా అమ్మ మొదలు పెట్టేసింది నా గురించి చెప్పడం. లేదమ్మా, నాకున్న ఒక్కగానొక్క కొడుకు వీడే. ప్రతి విషయానికి నాకే కష్టం వచ్చినా వీడికే భారం అవుతాను. అందుకే వేగంగా పెళ్లి చేసుకోరా అంటే వినడాయే. కోడలంటూ ఉంటే నాకు ఇంట్లో ఆడతోడు, పనిలో సహాయం ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, హాస్పిటల్కి 1 నెల రోజులు వీడే ఆఫీస్కు సెలవు పెట్టి తిరగాల్సి వస్తుంది అంది. అవతల ఆవిడ మౌనంగా నవ్వింది. ఎందుకంటే కోడళ్ళు ఎంతగా సహాయపడేది అనుభవిస్తున్న ఆవిడకు తెలుసు కానీ మా అమ్మకేం తెలుసు. అయినా ఆవిడ ఊరుకోలేదు. కడుపులో ఉక్రోషం అలా ఉద్వేగమై ఎగిసిపడుతుందనుకుంటాను. కోడలే ఉంటే ఈ కొడుకు నీతో రాడమ్మా. ఒకవేళ కొడుకు వస్తానన్నా ఆ కోడలే రానివ్వదు అంది. ఆ మాటలు మా అమ్మకు రుచించలేదు. సమాధానంగా, అయినా తల్లికెప్పుడు కొడుకు ఇల్లు, పిల్ల, పాపలతో కళకళలాడాలనే ఉంటుంది కదమ్మా అంది. నే పదమన్నాక ఇద్దరము బయటికి అడుగులు వేశాం. బయట మాత్రలు కొనుక్కొని ఆటోలో వేగంగా ఇంటికి వెళ్ళిపోదాం బాబు. ఈరోజు పద్మగారు నీకు సంబంధం గురించి ఏదో మాట్లాడడానికి వస్తానన్నారు అంది అమ్మ. నాకు చిరాకు అనిపించింది. నేను ఎన్నిసార్లు కాదన్నా ఆమె తన ప్రయత్నాలు మానదు. అవతలి వారికి నేను రకరకాల అబద్ధాలు చెప్పి ఆ సంబంధాలను తప్పించుకోవాలి. ఎవరో ఒక అద్భుత అందమైన అమ్మాయిని చూస్తే టక్కున పెళ్లికి ఒప్పేసుకుంటానని మా అమ్మ నమ్మకం. కానీ విజయ నా మదిలో కొలువుండి ఆమె రాక కోసం ఎదురు చూస్తున్న నా మనసుకు ఏం సమాధానం చెప్పుకోవాలి? విశాఖపట్నం సాగర పవనాలు వేడిగా వీస్తూ ఉస్సురుమనిపిస్తున్నాయి. ప్రవాహాల్లానే జనాలు సాగిపోతున్నారు. మార్కెట్ వైపు, జగదాంబ సెంటర్ వైపు షాపింగ్ల కోసం హుషారుగా సాగిపోతున్న జంటల వైపు ఆసక్తిగా చూడడం ఈ మధ్య నాకు బాగా అలవాటైపోయింది. చిత్రం ఏమిటంటే ఆ ఆసక్తి మా అమ్మకి ఉన్నట్టుంది. కాకుంటే మా అబ్బాయికి పెళ్ళైతే ఇలా ఉండేవారు కదా అని అమ్మ. విజయ్తో వివాహమై ఉంటే ఇంత హుషారుగా ఉండేవాడినని నేను ఊహించుకుంటూ ఉంటాము. భావనల్లో తేడా, కానీ మా ఇద్దరి విషయ సారూప్యం మాత్రం నా వివాహమే. జీవితంలో మనం అనుకున్నవి అన్నీ అనుకున్నట్టుగా జరగవు. విజయ్తో నా పరిచయం 5 ఏళ్ల నాటిది. డాబా గార్డెన్స్లో ఉన్నప్పుడు మా పక్క ఇంటిలోనే ఉండేది. విశాలమైన నయనాలు, తీగలాంటి శరీరం, బంగారు ఛాయితో ఉండే మనోహరమైన ఆ రూపం ఇప్పటికీ నా భావనలో గడిచిన 5 సంవత్సరాలుగా సమ్మోహనపరుస్తూనే ఉంది. పక్క ఇంటి వాడినే కనుక
ఆమెతో పరిచయం పెద్ద కష్టం కాలేదు. ఆమె ఇంటర్ వరకే చదువుకుని తర్వాత ఎందుకో మానేసిందట. అప్పట్లో నేను ప్రతి క్షణం ఆమె ధ్యాసలో గడిపేవాడిని. విజయ్తో ఎంత మాట్లాడినా ఆమెతో ఇంకా మాట్లాడితే బాగుండు అనిపించేది. మా ఇంట్లో నుండి సైతం ఆమె ఎవరితో మాట్లాడినా ఆసక్తిగా వింటుంటేవాడిని. అలా ఆమె వాక్కు వింటే నాలో ఏదో తెలియని చైతన్యం కలిగేది. విజయ మాట వినకపోతే ఏదో వెలితిగా ఉండేది. నిజానికి దైవధ్యానంలో కూడా ఆమె నా అంతరంగం నుండి తొలిగేది కాదు. నా గుండె చప్పుడులోనూ నిద్రకు ఉపక్రమించే నా నయనాల్లో సైతం విజయ రూపం నన్ను పిచ్చెక్కించేసేది. అలా అని నేనెప్పుడు ఆమె వద్ద నేను నా ప్రేమను వ్యక్తపరచలేదు. ఆమె దృష్టిలో చెడ్డవాడిననే భావం రాకుండా ఉండాలనే భావంతో చిత్రవద అనుభవించేవాడిని. ఆమెను గుర్తు చేసుకునే ధ్యాసలోనే ఆమెపై కవిత్వం అల్లేసేవాడిని, కథలు రాసేసేవాడిని. అప్పటికే నేను చిన్నపాటి రచయితను కావడంతో నన్ను ఆమెను ఊహించుకుని ప్రేమ కథలు రాసేసేవాడిని. అందులో కథానాయకుడు నేనే, కథానాయిక విజయే. కథలో వర్ణనంతా ఆమె శరీర లావణ్యం మీదే. సృష్టిలో సౌందర్యమంతా ఆమెలో నిక్షిప్తమై ఉందని భావించేవాడిని. పక్కింటి వారమే కనుక అప్పుడప్పుడు ఆమె అమ్మ కోసం పచ్చడి తెచ్చిచ్చినా నేను అది మహాప్రసాదంగా భావించేసేవాడిని. ఏదో మాటల సందర్భంలో నేను కథలు రాస్తానని చెప్పి మా అమ్మ విజయకు నా కథలున్న 2 పత్రికలు ఇచ్చింది. తర్వాత నా కథలు విశ్లేషిస్తూ విజయ్ ఎన్నో విషయాలు చెప్పింది. స్త్రీ అభ్యుదయం, మహిళా వికాసం, సంఘంలో మహిళల ప్రాధాన్యతను పెంచేలా రచనలు చేయమని చెప్పింది. నిజంగా నేను ఊహించిన అందం వెనక అంత భావ సంచలనం, సాహిత్యాభిలాష కూడా విజయలో ఉండడంతో ఆమెకు దాసానుదాసుడినైపోవాలని కూడా ఊహించాను. అప్పటి నుంచి నా కథల్లో వరకట్న సమస్యలు, ఉద్యోగినుల సాధక బాధలు, లైంగిక వేధింపులు లాంటి సబ్జెక్టులు చోటు చేసుకున్నాయి. వాటిని విజయ మెచ్చుకునేది. ఆమె మెచ్చుకోవాలన్నదే నా ప్రయత్నం కూడా. అయితే అనుకోకుండా ఒకరోజు విజయ వాళ్ళ కుటుంబం ఎవరికీ చెప్పకుండా రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసేశారని విని ఆశ్చర్యపోయాను. పక్కింటి వారికి, ముఖ్యంగా అతి పరిచయస్తుడినైన నాకు కూడా తెలియకుండా ఎందుకు అలా వెళ్ళిపోయారో తెలియక విస్తుపోయాను. అయితే తరువాత తెలిసింది, విజయ నాన్నగారు పనిచేసే ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీ మరో 3 రోజుల్లో మూతపడింది. ఎందరికో స్వయంగా డిపాజిట్లు చేయించిన విజయ నాన్నగారు కంపెనీ మూతపడితే కొందరి భారం తనపై పడుతుందని ముందుగానే జాగ్రత్త పడి రాత్రికి రాత్రే ఎవరికీ చెప్పకుండా ఊరు వదిలి వెళ్ళిపోయారు అని. నాకు పిచ్చి ఎక్కినట్లయింది. ఈ విషయం నాకు ముందుగా తెలిస్తే, విజయ చెప్పినట్లయితే ఊరిలో కౌలుకి ఇచ్చి ఉంచిన పొలాన్ని అమ్మేసి అయినా సరే ఆయనను ఆదుకునేవాడిని విజయ కోసం. విజయ దూరమయ్యాక మనిషిని కాలేకపోయాను. అంతటి అపురూప లావణ్యవతి, సౌందర్యవతి కనిపించక నేను దాదాపు నిస్తేజుడనే అయ్యాను. ఎక్కడైనా నా విజయ నా కోసమే నిరీక్షిస్తూ ఉంటుందనేది నా నిశ్చితాభిప్రాయం. ఆమె నుండి ఒక లేఖ లాంటిదైనా వస్తుందని ఎదురు చూసేవాడిని. వెళ్ళిన ప్రతి చోట నా కళ్ళు ఆమె కోసమే గాలించేవి. 5 ఏళ్లు గడిచిపోయినా అమ్మ నా పెళ్లి కోసం నిరంతరము పోరు పెడుతున్నా విజయ కోసం నా నిరీక్షణ ఆగలేదు. విజయ లాంటి సౌందర్య రాశితో సౌఖ్యం, అలాంటి అభ్యుదయ స్త్రీతో ఏర్పడే కుటుంబం నిశ్చింతగా ఉంటాయి. కానీ నాకు అదృష్టం లేదు. మనం ఆటో ఎక్కే తొందరలో మందులు కొనలేదు బాబు అన్న అమ్మ మాటలు విని ఇహలోకంలోకి వచ్చాను. అయ్యో, ఆ కేజీహెచ్ డాక్టర్లు రాసే మందుల పేర్లు మన మర్రిపాలెం మెడికల్ షాపుల్లో ఉండవు. పైగా వారి ప్రిస్క్రిప్షను అర్థం కాదు మన వాళ్ళకి అన్నాను. మరి ఇప్పుడెలా? ఆందోళనగా అంది అమ్మ. నువ్వు ఈ ఆటోలో మర్రిపాలెం జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోమ్మా. నాకెలాగూ బస్ పాస్ ఉంది కదా, నేను వెళ్ళి మందులు తీసుకొచ్చేస్తాను అంటూ అమ్మని మా మర్రిపాలెం జంక్షన్లో దింపేయమని చెప్పి ఆటో వాడికి ఓ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి ఆటో దిగుతుండగా అమ్మ అంది, వేగంగా వచ్చేయి బాబు, ఈరోజు మీ పద్మాత్తయ్య వస్తానన్నారుగా అంది. నేను అవకాశం బాగా కలిసి వచ్చినందుకు మనసులో నవ్వుకుని అలాగే అని అమ్మకు చెప్పి ఆటో దిగాను. తర్వాత నేను బస్ ఎక్కి కేజీహెచ్ అవుట్ గేట్ దగ్గర దిగి మెడికల్ షాపు వైపు వెళ్తూ ఉండగా ఓపీ బస్టాండ్ దగ్గర ఆ ముసలావిడ ఇంకా అక్కడే ఉంది. పక్కనే ఆ పిల్ల బహుశా బస్ కోసమో ఆటో కోసమో చూస్తోంది కాబోలు. ఎండ మండిపోతుంది. అసలు ఆవిడ ఓపీ నుంచి ఇక్కడికి రావడమే ఎంతో కష్టం. వచ్చిన ఆ పసిపిల్ల సాయంతో ఆటో ఎక్కడం మరీ కష్టం. నేనే మళ్ళీ వెళ్ళి ఆమెను పలకరించాను. ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. సమయానికి దేవుడిలా వచ్చావు నాయనా, నాకు కాస్త ఆటో మాట్లాడి పెట్టవు? నా నడవలేని తనాన్ని, నా అవస్థను చూసి జాలి పడకపోగా తప్పనిసరిగా ఆటో ఎక్కుతానని ప్రతి ఆటోవాడు 100, 150 చెబుతున్నారు బాబు అంది. సరేనమ్మా, ఎక్కడికి వెళ్ళాలి అన్నాను. హెచ్బి కాలనీ నాయనా. నేను ఆటో కాస్త రీజనబుల్ రేటుకి మాట్లాడి ఆమెను ఆటో ఎక్కించి వెళ్ళిపోమ్మన్నాను. ఆమె ఆటోలో కూర్చుని ఇలా సేద తీరిందో లేదో
ఆటోవాడు నా వైపు చూసి, మీరు రావడం లేదా అని అడిగాడు. లేదు, వారిద్దరే అని చెప్పాను. వెంటనే ఆటోవాడు, ఆటో వెళ్ళదు, దింపేయండి వాళ్ళని అన్నాడు. అదేం, వెళ్తుందన్నావు కదా, పోనీ నా ఛార్జీ కూడా ఇస్తాను, ఆవిడను తీసుకెళ్ళు అన్నాను. అవదండి, నిక్కచ్చిగా అన్నాడు అతను. ఎందుకు అవదు? ఆ మాట ముందుగా చెప్పాలి కదా, ఎంతో కష్టపడి ఎక్కించాను అన్నాను కోపంగా. కదా, దిగేటప్పుడు కూడా అదే కష్టం ఉంటుంది. మీరు రాకుంటే ఆవిడ ఎలా దిగుతారు? నేను ఆటో దిగి ఆవిడని ఇంట్లో దింపాలి. ఇదంతా అయ్యేది కాదు, కానీ మీరు వస్తానంటే తీసుకువెళ్తాను, లేదంటే మరో ఆటో మాట్లాడుకోండి అని చెప్పాడు ఆటోవాడు. వాడు చెప్పిన దాంట్లోనూ పాయింట్ ఉంది. నేను ముసలావిడికేసి చూశాను. ఆమె కళ్ళు దీనంగా దిగులుగా నాకేసి చూస్తున్నాయి. మా అమ్మ గుర్తొచ్చింది. ఏమిటో వేగంగా చెప్పండి, టైం అవుతోంది అన్న ఆటోవాడి మాటతో నా ఆలోచనలకి బ్రేక్ పడి, సరే నేను వస్తాను పదండి అంటూ ఆటో ఎక్కాను. ఆ ముసలావిడను మళ్ళీ ఆటో దించడం ఇష్టం లేక, నా కోసం అంత దూరం వస్తావా నాయనా అంది ముసలావిడ నొచ్చుకుంటూ. పర్వాలేదమ్మా, తల్లి లాంటి దానివి, నీకు ఈ చిన్నపాటి సహాయం చేయడంలో తప్పేమీ లేదు అన్నాను. నేను కూడా వీలైనంత టైం కిల్ చేయాలి. ఈ 2 గంటల్లో ఈవిడని ఇంటి దగ్గర దింపి మధ్యాహ్నం మ్యాట్నీ సినిమా చూసి ఇంటికి వెళ్తే పద్మత్తయ్య పెళ్లి మాటల గొడవ నుండి తప్పించుకోవచ్చు అనేది నా ఆలోచన. నీలాంటి వాడిని దేవుడు చల్లగా చూస్తాడు నాయనా అంటూ దీవిస్తోంది ఆమె. ఆటో కొంత దూరం నడిపాక ఆటోవాడు ఆటోను రోడ్కి కాస్త పక్కన ఆపి, ఒక్క 5 నిమిషాలు కూర్చోండి సార్, ఇంటికి వెళ్ళి క్యారేజీ తెచ్చుకొని వచ్చేస్తాను అంటూ లోపలెక్కడో ఉన్న ఇంటి లోపలికి పరుగు తీశాడు. ఎండ మండించేస్తోంది. ఆటో ట్యాప్ నుండి వేడిగా సెగ కొడుతోంది. ఆటో ఆగి ఉండడం వలన మరింతగా ఉక్కపోస్తోంది. నేను భరించలేక ఆటో దిగి, అమ్మా కూల్ డ్రింక్ కానీ కొబ్బరి బొండం కానీ తెస్తాను, తాగుతావా అని అడిగాను. ఆమె నా వైపు కాస్త మొహమాటంగా చూస్తూ, నాకు బాగా ఆకలి వేస్తోంది బాబు, ఆ టీ కొట్టులో ఇడ్లీలు ఉన్నట్టున్నాయి, అవి ఓ 4 తెచ్చి పెడతావా అంది చీర కొంగులో ఉన్న డబ్బులు తీయబోతూ. నేను రోడ్డు పక్కన ఉన్న టీ కొట్టు వైపు చూశాను. అక్కడ మురికి పట్టినట్టు ఉన్న చెక్క బాక్స్ అద్దం నుండి ఎప్పుడో ఉదయం వేసిన ఇడ్లీలు మిగిలిపోయినవి కాబోలు కొన్ని కనిపిస్తున్నాయి. చా, భోజనం టైంలో ఇడ్లీలు తింటానంటారేమిటమ్మా, పైగా అవి ఎప్పుడో ఉదయం వేసినవి అయి ఉంటాయి చెప్పాను. ఇప్పుడు ఇంటికెళ్ళిన ఆ ఇంట్లో అన్నం నేను తినలేను నాయనా, ఆ అన్నం గట్టిగా ఉంటుంది, నా ఒక్కదాని కోసం అన్నం మెత్తగా జావ చేసి వండలేను అంటుంది నా కోడలు. నేనా గట్టిగా నమలలేను. ఆ ఇడ్లీలు తెచ్చేయి నాయనా, చట్నీ లేకపోయినా పర్వాలేదు అంది అభ్యర్థనగా. నేను మారు మాట్లాడకుండా ఆవిడకి అవి కొనిచ్చి ముగ్గురికి కూల్ డ్రింక్స్ తీసుకున్నాను. తర్వాత ఆటో అతను రావడంతో ఆటో కదిలి గమ్యస్థానానికి చేరుకున్నాం. వీధి రోడ్డుకు ఆనుకునే ఆవిడ ఇల్లని చెప్పడంతో ముసలావిడను జాగ్రత్తగా ఆటోలో నుంచి నా చేయూతనిచ్చి దింపుతూ ఉండగా, ముసలావిడికి సెక్యూరిటీగా వచ్చిన ఆ 13 ఏళ్ల పాప తలుపు తెరవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. చెయ్యి పట్టుకుని నేను ముసలావిడను నెమ్మదిగా ఇంటి గుమ్మం వైపు నడిపించి ఆవిడ నేను నిల్చున్నాం. పాప తలుపు కొడుతోంది. అలా 2-3 నిమిషాలు గడియ ఆగకుండా చప్పుడు చేశాక, ఆగవే దొంగముండా, వస్తున్నా కదా, అప్పుడే దిగబడిపోయారా నా ప్రాణం తీయడానికి అంటూ తలుపు తెరిచిన ఆవిడను చూసి తెల్లబోయాను నేను. ఆవిడ విజయ, నా కలల స్వప్నం, నా ఆరాధ్య దేవత, ఇన్నాళ్లుగా నా ఊహల్లో నిలిచిపోయి నన్ను వదలనంటున్న నా కలల ప్రేయసి. ఆ అందం ఏమీ పెద్దగా చెదరలేదు, కానీ కాస్త ఒళ్ళు చేసింది. నేను 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వ్యక్తిని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తూ మాటరాని వాడిలాగా నిలబడిపోయాను. విజయ్ కూడా ఆశ్చర్యంగా నన్ను చూసి, హరి నువ్వా, ఏమిటి మా అత్తగారిని తీసుకువచ్చావా, అయితే ఆటో వేస్తున్నావా నువ్వు అంది. నా తల తిరిగినంత పనైంది ఆ మాటకు. నేనింకా సమాధానం ఏదో చెప్పబోతూ ఉండగానే విజయ ఆ పసిపిల్లని కసురుతూ, ఒసేయ్ దొంగముండా, పొద్దుననగా ఇద్దరు హాస్పిటల్ వంగతో ఇల్లది పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. అత్తయ్య మంచం మీద దుప్పట్లు అవి అలాగే ఉన్నాయి, సర్దు వేగంగా అంటూ ఆర్డర్ వేసి, ఎలా ఉన్నావు హరి, అమ్మ బాగున్నారా, చాలా కాలమైంది కదా మిమ్మల్ని చూసి, రా లోపలికి అంటూ ఆహ్వానించింది. ఇంతసేపు లోపల విజయ్ ఏం చేస్తుందో కానీ ఇల్లంతా గందరగోళంగా ఉంది. అస్తవ్యస్తంగా విడిచిన దుస్తులు కుర్చీలకు అంటుకుని ఉన్నాయి. ఎప్పుడు తినదో కానీ టిఫిన్ పళ్ళెం ఎంగిలి నీరుతో టీపాయ్ మీద సగర్వంగా చూస్తోంది. టీవీలో ఏదో సీరియల్ తనంతట తానే సాగిపోతోంది. ఉదయాన్నే పనిపిల్ల అత్తయ్యను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోవడంతో ఎక్కడ పని అక్కడే ఉండిపోయింది హరి. మా వారు డ్యూటీకి వెళ్లే వరకు ఒక్కటే టెన్షను అంటూ సోఫా మీద ఉన్న బట్టలను తీసి కూర్చో అంది. నేను బుద్ధిగా కూర్చున్నాను. సరే,
ఇందాకటి నుంచి నేనే మాట్లాడుతున్నాను. నీకు పిల్లలు ఎంతమంది? ఏం చదువుతున్నారు? మీ ఆవిడ, ఇంట్లో వాళ్ళంతా బాగున్నారా? అంటూ గడగడా మాట్లాడేస్తున్న ఆమెకు ఏం చెప్పాలో నాకు గబుక్కున స్ఫురణకు రాలేదు. అన్నిటికీ చిరునవ్వు నవ్వుతున్నాను వెర్రివాడిలాగా. సరే, మంచినీళ్ళు తీసుకోండి అంటూ లక్ష్మి మంచినీళ్ళు తీసుకురా అంటూ కేకవేసి నీళ్ల గ్లాసుతో భయంగా వచ్చిన ఆ పాపతో, ఏమే, కొత్తవారి ఇంటికి ఎవరైనా వస్తే ముందు మంచినీళ్ళ గ్లాసు పట్టుకురావాలని నీకు చెప్పానా? ఒకసారి చెబితే అర్థం కాదు అంటూ ఆ అమ్మాయి చేతిలో గ్లాసు ఇంచుమించు లాక్కున్న పద్ధతిలోనే తీసుకుని నాకు అందించింది. ఆ పాప హాస్పిటల్ దగ్గర ఎంత హుషారుగా ఉందో! ఇప్పుడు ఆ ముఖంలో అంత భయం తారాట్లాడుతోంది. తర్వాత వారు వైజాగ్ విడిచి ఎందుకు వెళ్ళిపోవలసి వచ్చింది, తర్వాత కంపెనీ కస్టమర్లకు ఎలా సెటిల్ చేసింది, తర్వాత విజయ పెళ్ళి, ఆనక పిల్లలు, ఇవన్నీ చెప్పుకొస్తూ ఉండగా, అమ్మ, భోజనం వేళ అయ్యింది. ఆ అబ్బాయి భోజనం సంగతి చూడకూడదు? అతి నెమ్మదిగా తలుపు దగ్గరికి వచ్చి అడిగింది నేను తీసుకొచ్చిన ముసలావిడ. ఆహా, నాకు తెలుసులేండి. నాకు గుర్తు చేయని అవసరం లేదు. హరి నాకు బాగా తెలిసినవాడే. చాలా కాలం తర్వాత కలిశాడు. మాట్లాడుతున్నాం. మీరు లక్ష్మి అన్నం వడ్డించుకొని తినేయండి. లక్ష్మి, మా అమ్మకి కంచాలవి రెడీ చేసి ఇవ్వు అంటూ ఒక ఆర్డర్ వేసి, ఈ ముసలావిడితో ఇదో బాధ. అన్ని విషయాలలోనూ తలదూర్చేస్తారు. నీకు భోజనం పెట్టాలని నాకు తెలియదా ఏమిటి? అన్నట్టు నువ్వు భోజనానికి రెడీ అవ్వు, నీకు వేడి అన్నం రెడీ చేస్తాను, కుక్కర్లో 10 నిమిషాల్లో అయిపోతుంది అంది. ఇప్పుడు వద్దు విజయ, మరోసారి చూద్దాం. ఇన్నాళ్లకు కలిశాం కదా, అదే ఆనందం. ఆకలి ఎగిరిపోయింది. ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు అన్నాను. ఆమె నవ్వి సడన్గా లేస్తూ టీవీ రిమోట్ అందుకుని ఏదో ఛానల్ మార్చి మళ్ళీ వచ్చి కూర్చుని, ఈ టైంలో ఆడదానికి సంఖ్యలు సీరియల్ వస్తుంది హరి, నాకు చాలా ఇష్టం. ఈ సీరియల్ అస్సలు మిస్ అవను. స్త్రీలపై జరిగే అసమానతలను ఎంత బాగా చూపిస్తారో తెలుసా? నీవు చూడడం లేదా? మళ్ళీ రాత్రికి కూడా ఇస్తారు, అప్పుడైనా చూడు అంటూ సలహా ఇచ్చింది. అలాగే అంటూ కోడిలాగా మెడ ఊపాను. నేనైతే రెగ్యులర్గా చూస్తాను తెలుసా. వారు ఈ మధ్యన ఒక కాంటెక్స్ట్ కూడా పెట్టారు. ఈ సీరియల్ చూసి అభిప్రాయం రాసి తర్వాత నేటి ఆధునిక సమాజంలో గృహిణి పాత్ర గురించి ఒక పేజీ వ్యాసం రాయమంటున్నారు. భలే సమయానికి వచ్చావు. నీవు కథలు కాకరకాయలు ఏదో రాస్తుంటావు కదా, అదేదో నాకు చెప్పేయకూడదా అంది ఇంకా రిమోట్ని హింసిస్తూనే. నా కలల బంగారు దీవి, నా మనోతలంపులలోని మధుర తావి, అనుకోకుండా దర్శనమిచ్చి నన్ను అడుగుతున్న కోరిక, తనలో అసలు మచ్చుకి కూడా కనిపించని ఔన్నత్యానికి నా సహాయం కావాలిట. ఓ జ్ఞాపకమా, తలకిందులైన భావనలతో మనుషులను నువ్వెంత వికృతంగా మార్చేస్తావో కదా. మనకు ఎదురైన ప్రతి సౌందర్యములోని మనోమాలిన్యాన్ని, కాఠిన్యాన్ని తెలుసుకోకుండా ఎన్నాళ్ళైనా ప్రేమించడం కన్నా బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదని జ్ఞానోదయం కలిగించిన నా మాజీ ప్రియురాలికి సమాధానంగా, ఏముంది, సమాజంలో స్త్రీ తమ సాటి స్త్రీలను వయసుతోనూ ఆర్థిక స్థితిగతులతోనూ సంబంధం లేకుండా సాటి స్త్రీని మనిషిగా గుర్తించాలి అంటూ చెప్పి బయటకు వచ్చేశాను. చిన్నపిల్లను చదువుకు పంపించకుండా పని చేయమని హింసించడం, తల్లి లాంటి వృద్ధురాల్ని కనీసం పట్టించుకోకుండా నిర్లక్ష్యంతో చూడడం లాంటి చర్యలతో ఉన్న విజయ స్త్రీ అభ్యున్నతికి వ్యాసం రాస్తానని అనడం చిత్రంగా తోచింది. విజయను చేసుకుని ఉంటే ఆ ముసలావిడ స్థానంలో మా అమ్మను ఊహించుకోగానే ఒళ్ళు జలధరించింది. ఎందుకో అమ్మను అర్జెంటుగా కలవాలనిపించింది. అమ్మ చెప్పిన మాటకు విలువనిచ్చి పద్మాత్తయ్య తెచ్చిన సంబంధం మంచిదైతే పెళ్లికి ఒప్పేసుకోవాలి అనుకున్నాను. ఈ కథను రచించినది శ్రీ చరణ్ గారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోని మిగతా కథలను ఫాలో అవ్వండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి, లైక్ చేయండి.